లో మొదటి తారీఖు అంటే పెన్షన్ల పండుగ. ఎందుకంటే ప్రతిరోజు కూడా అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు ఈరోజు ఎవరు కష్టపడి సంపాదించుకునేటువంటి పరిస్థితి లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఎంతో ఆలోచనతో సామాజిక పెన్షన్ రూపంలో వాళ్ళకి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడంతో పాటు వికలాంగులకు 6,000, అలాగే పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. దాదాపు 1,100 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఎంత భారం అయినప్పుడు కూడా మోస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. పేద ప్రజల పక్షాన ఈరోజు ఎన్ని కార్యక్రమాలు, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పెన్షన్ల మీద దృష్టి సారించి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు కొత్తగా 36 మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎవరైతే పూర్తిగా అంగవైకల్యం ఉండినటువంటి వాళ్ళ దగ్గర నుండి వితంతువుల వరకు కొత్త పెన్షన్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం చాలా సంతోషం. గతంలో ఒక వ్యక్తి చనిపోతే, ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవారి చనిపోతే మహిళకు పెన్షన్ ఇవ్వడానికి మళ్ళీ కొత్త పెన్షన్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ మన ప్రభుత్వం ఎంతో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మనందరం కూడా ఒకసారి గమనించాలి. స్పౌస్ పెన్షన్ పేరుతో ఆ ఇంట్లో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి మహిళకి వెంటనే పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ విధమైనటువంటి మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, సుఖంగా ఉండాలనేటువంటి దృక్పథంతో ముందుకు సాగేటువంటి మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాను.